భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. కమ్యూనిస్ట్ పార్టీలు, ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఉన్నాయి. మార్క్సిస్ట్ లెనినిస్టులు, కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టులు, అలాంటి బోర్డు పనికిరాని పార్టీలు ఉన్నాయి. మావో చేసిన ఈ ఎదో పనులు ఇన్ని అన్నీ కావండి. అలాగే మీకు లెనిన్ గారు ఏం చేశాడు కూడా మనకు తెలుసు. తర్వాత ప్రస్తుతం పుతిన్ ఏం చేస్తున్నాడు, అతను అపోజిషన్ లీడర్ని జైల్లో ఉండగా చచ్చిపోయాడు. అంటే అనుమానాస్పదంగా చచ్చిపోయాడు. అపోజిషన్ లీడరు పాపం ఆ జైలు పేరే చూద్దాం ఏనంటే మీకు చెప్తాను. ఆ విషయం, అతని పేరు అలెక్సీ నెవలానీ. ఆయన పోలార్ వుల్ఫ్ అనే ఆర్కిటెక్ట్ పీనల్ కానలీ అంటే అది ఆ జైలు పేరు. ఆ జైలు విపరీతమైన చలి ప్రదేశంలో ఉంటుందండి. సరే, చలి వాళ్ళకి అలవాటు అయిపోతుంది, అది ఇబ్బంది కాదు. అతను అక్కడ జైలు పనిష్మెంట్ నడుస్తూ ఉండగా సస్పీషియస్గా పడిపోయి ఉన్నట్టుండి పడిపోయి చచ్చిపోయాడు. అది ఇలా జరుగుతుంటే కమ్యూనిస్ట్ పాలనలో అపోజిషన్ లీడర్స్ని చంపేస్తూ ఉంటారు. మన ఇండియాలో ఫ్రీడమ్ లేదు, డెమోక్రసీ అంతరించిపోతుంది అంటూ ఈ సిపిఐలు సిపిఎంలు పోచుకోలు కబుర్లు చెప్తూనే ఉంటారు. మన ఇండియాలో ఎవరికి చిన్న ఇబ్బంది కలిగినా వాడు అరెస్ట్ చేస్తే గోల్ అయిపోతుంది. వాడేమో దేశాన్ని ముక్కలు చేస్తానంటాడు, అయినా వాడిని భరించాలి మనం. కమ్యూనిజం ఈజ్ అ బిగ్ అబ్సల్యూట్ ఫెయిలియర్ అండి, ఆల్ ఓవర్ ద వరల్డ్. కమ్యూనిజంకి ఇస్లామిక్ రూల్కి పెద్ద తేడా లేదండి. కమ్యూనిస్టులు అందుకే వాళ్ళిద్దరికి దోస్తి. కమ్యూనిస్టులు ఇస్లామిస్టులు వాళ్ళకి దోస్తి. ఎందుకంటే ఏం చేద్దంటే వాళ్ళిద్దరికి భావజాలాలు ఒకటే. ఒకడేమో కత్తి చూపించి నరికేసి మార్చేసి మతం మార్చేసి, లేదంటే పవర్లోకి వద్దాం ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ టార్గెట్ ఆ దేశాన్ని కబ్జా చేయడం. ఇస్లామిస్టులు మీరు అది ఒక మతం అనుకోవడం పొరపాటు అండి. అది కమ్యూనిజం లాంటిదే. ఇస్లాం కూడా ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ ఎంటిటీ. అది వాళ్ళ ఉద్దేశం కూడా మొత్తం ప్రపంచం అంతా ఖలీఫెట్ స్థాపిద్దామని, ఇస్లామిక్ రూల్ పెద్దామని. మరి ఉన్న ఇస్లామిక్ రూల్లే సంకనాకపోతున్నాయి. వాళ్ళు తిండి లేకుండా ఎడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఏం బాగుందండి, ఇస్లామిక్ రూలే. ఇరాన్ ఏం బాగుంది చెప్పండి. ప్రజలందరూ అన్హ్యాపీ. ఆడు ముల్లా మాత్రం హ్యాపీ, అయోటలా కోమిని ఏడు మాత్రం హ్యాపీ, కింద ఉన్న వాళ్ళందరూ అన్హ్యాపీ. అలాగే మీకు కమ్యూనిస్ట్ కంట్రీస్, చైనా, ప్రజలందరూ అన్హ్యాపీ, వాడు మాత్రం ఎవడు షీ జిన్పింగ్ మాత్రం హ్యాపీ. అలా ఉంటుందండి. ఈ కమ్యూనిస్ట్ దేశాలకి ఇస్లామిక్ దేశాలకి పోలిక వేస్తే ప్రజలు బాధపడుతూ ఉంటారు, కాకపోతే పాలకులు మాత్రం చాలా సుఖంగా ఉంటారు. అలాగనే వీడు కిమ్, సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియా నార్త్ కొరియా కిమ్ గడు, వాడు కమ్యూనిజం అంటాడు. కాకపోతే అది కమ్యూనిజం కాదు, అది మోర్ ఆఫ్ ఎ డిక్టేటోరియల్ రెజీమ్. వాడు అది ఇప్పుడు కమ్యూనిస్టులు అందరూ ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమ్యూనిజం ఏంటంటే రష్యా, చైనా. మెయిన్ రష్యా, చైనా, పోతే వీడు నార్త్ కొరియాను, ఇంకొకడు వియత్నాం వాడు వస్తాడు. వీళ్ళందరూ కూడా మీకు దాంట్లో మేజర్ రష్యా అండ్ చైనా అనుకుందాం. రష్యాలో ఏముందండి వాళ్ళకి ఫ్రీడమ్, ఆపోజిషన్లను చంపేస్తున్నారు. ఆ పొద్దున కూడా లైఫ్ వాడు లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తాడు. జార్ కంటే కూడా వీడు ఎక్కువ లగ్జరీస్ కంఫర్ట్స్ ఉన్నాయి. వాడి ఇల్లు, వాడి డైనింగ్ టేబుల్ మీరు చూస్తే అది ఏ దేశం తలకు మన మోదీ గారు లైఫ్ స్టైల్ చాలా సింపుల్. అది పాపం ఆయన ఉండే బిల్డింగ్లోనే ఏదో మూల చంద్ర గదిలో పడుకుంటాడు. ఆయన పెద్దగా పట్టించుకోవడానికి మిగతా
అలాంటి డెమోక్రసీకిను ఈ కమ్యూనిస్ట్ కంట్రీస్ తాలూకు లావిష్ లీడర్స్ తాలూకు లైఫ్కి కంపేర్ చేస్తే మీరు మీరు షీ జిన్పింగ్ కూడా వాడి లైఫ్ స్టైల్ బయటకు కనబడదు, చెప్పడాడు. కాకపోతే వాడు చాలా లావిష్గానే ఉంటాడు, మంచి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు అని నాకు ఎట్టి అనుమానం లేదు. మావో 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 కూడా చాలా మంచి కంఫర్ట్స్ అనుభవించేవాడు, ప్రివిలేజెస్ ఎక్కువ ఉండేవాడు. వాడు కొడుకే వార్లో కూడా వార్ జోన్లోకి వెళ్ళి అక్కడ అమ్మ ఇంట్లోనే కూర్చునేవాడు, యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. ఇంట్లో కూర్చొని ఆకలి వేస్తే బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాడు. ఆ చేసుకుంటే ఆ పొగ చూసి వాడు బాంబు చేస్తే ఇది తెచ్చాడు, గొడవ. సో అలా ఉంటుందండి చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు, కమ్యూనిస్టుల భావజాలం. పవర్ ఎక్కువైతే ఎవడు దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉండడు. మనిషి అన్నాక పవర్ ఈజ్ ఆల్వేస్ మిస్యూజ్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎక్సెస్ పవర్ వస్తే ఎవడైనా దాన్ని దుర్వినియోగం చేస్తారు అన్నది మనం తెలుసుకోవాలి. కమ్యూనిస్టులకి వాళ్ళ లీడర్స్కి ఎక్సెస్ పవర్ ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే ఇస్లామిక్ రూల్లో కూడా ఎక్సెస్ పవర్, ఆ ఐటోలకు కానీ రిలీజియన్ పేరు పెట్టి, మతం పేరు పెట్టి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా వాళ్ళకు కూడా విపరీతమైన అధికారాలు వస్తాయి, పవర్స్ వస్తాయి. దానివల్ల వాళ్ళు దాన్ని దుర్వినియోగమే చేస్తారు, సద్వినియోగం చేయరు. అదండి మన హిందూ టైప్ ఆఫ్ రూలింగ్కి, రామరాజ్యానికి, ఈ పనికిరాని కమ్యూనిస్ట్ రూల్స్కి, తర్వాత ఇస్లామిక్ రూల్కి చాలా తేడా ఉందండి. రాముడు అది ఒక భారం కింద చూశాడు, రాజ్య భారాన్ని మోసాడు. పాపం రాజ్యం అంటే ఒక భారం, ఒక బరువు. ఆ బరువుని ఆయన మోసాడు. ఎలా మోసాడు? చాలా అంటే అతని సొంత పనులన్నీ మానుకొని అతని సుఖాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం, దేశం కోసమే ఆయన పరిపాలన చేశాడు. ఎలా పరిపాలించాలో మనకు ఒక రోల్ మోడల్గా రామరాజ్యం అన్నది ఇప్పటికీ చెప్పుకుంటాం. ప్రకృతి కూడా రామరాజ్యంలో అనుకుని నెలకి 3 వారాలు పడేవిట ఖచ్చితంగా రాముడు రాజ్యంలో. అంత ధర్మబద్ధంగా చేసేవాడు. అదండి. సో మీకు బేసిక్గా కమ్యూనిస్ట్ పాలన అంటే అలా ఉంటుంది. పుతిన్ వాళ్ళ అపోజిషన్ లీడర్ని జైల్లో ఉండగా చంపించేశాడు. సో మన పనికిరాని సిపిఐలు, సిపిఐ, మార్క్సిస్ట్ లెనినిస్టులు వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. వాడు ఎప్పుడూ మాట్లాడు దీని గురించి. అదే మన దేశంలో ఏదో చిన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదో పాపం గట్టిగా 4 అడుగులు ఎక్కువ నడిచినా, ఫ్లాగ్ పట్టుకుని నడిచినా, అమ్మో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అరాచకాలు చేస్తున్నా. వాళ్ళు చేసిన మంచి పనులు ఎవడు మాట్లాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంతమంది ఎక్కడ ఆపద వస్తే అక్కడ వెళ్ళిపోతారు. ముందు వెళ్ళిపోయి వాళ్ళు ఫస్ట్ సర్వీస్ అందించేవాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అదండి. కొంచెం మన కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కొంచెం డిస్బాండింగ్ చేసేసి మూసేసి కమ్యూనిజం ఇస్ నాట్ హ్యూమన్ ఫ్రెండ్లీ అని నిర్ణయించుకోవడం మంచిదండి. మార్క్స్, లెనినిస్టులు వాళ్ళు ఏదో ఐడియల్ కండిషన్స్లో చెప్పారు తప్ప ఆ ఐడియల్ కండిషన్స్ ఎప్పుడు రావండి. మార్క్స్ అంటే ఏదో వర్కర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అంటే పని వాళ్ళే రాజ్యం వెళ్తారు అనుకున్నాడు. కానీ ఏం పని చేస్తున్నాడు పుతిన్ గాడు? వాడు రాజ్యం వెళ్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు? అదండి. సో లెట్ us నాట్ బి డిసీవ్డ్ బై ఈ కమ్యూనిస్టులు చేసే దొంగ ప్రచారాలు, ఇస్లామిస్టులు చేసే పిచ్చి వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళని అంచనా వేయాలి, కానీ వాళ్ళు చేసే ప్రచారాలు బట్టి మనం వెళ్ళకూడదండి. ఇస్లాంలో ఇది ఉంటుంది, అది ఉంటుంది, అంతా ఏదో వాళ్ళు బతికినంత కాలం హ్యాపీగా ఉంటారు. బతికిపోయిన తర్వాత ఏమో అల్లా 72 మంది ఓర్లు ఇచ్చేస్తాడని చెప్పేసి ఏదో చెప్తారు. పాపం పోయిన తర్వాత ఎవరు చూశాడు? బతికినాళ్ళు మాత్రం నరకమే చూస్తారు పాపం. వాడికి ఎంతసేపు గన్నుచ్చుకోవడం, జిహాద్ అంటూ తిరగడం, ఎక్కడ పడితే అక్కడ. షార్ట్ లైఫ్ అండి దిస్ స్పాన్. ఎక్కడో అక్కడ అవతల చూస్తారు, వేసేస్తారండి,
పోయిన తర్వాత 72 మంది ఓర్లు ఉన్నారో లేదో తెలియదు పాపం. అక్కడికి వెళ్ళి అక్కడ లేకపోతే ఎవడికి చెప్పుకుంటాడు వాడు బాధ. ఎవడికి చెప్పలేడు కదా. అలా ఉంటుందండి. అందుచేత అర్జెంటుగా తెలివైన వాళ్ళందరూ కూడా కమ్యూనిజం అండ్ ఇస్లాం నుంచి దూరంగా వెళ్ళి హ్యూమనిజం లాంటిది ఏదైనా తయారు చేసుకుని చేయడం మంచిది. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.